హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఇంకా ఈరోజైతే నేను మీషో నుండి అయితే ఒకటి ఆర్డర్ పెట్టానండి. అదైతే వచ్చింది, మీ ముందే ఓపెన్ చేద్దామని అయితే చేస్తున్నాను. ఇంకా నేనైతే ఇల్లు డెకరేట్ గురించి అయితే చేశానండి. కాంబో ఆఫర్లో ఉంది అనేసి అయితే చేశాను, ఎలా వస్తాయో అని. నాకైతే మీషో నుండి ఏవి చేసినా కానీ చాలా బాగా వస్తాయండి. నాకైతే అందుకని అందరు అంటూ ఉంటారు, మీషోలో చేస్తే నాకు పాతది వచ్చింది, నాకు కొంచెం విరిగిపోయి వచ్చింది అంటారు. కానీ నాకైతే ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇష్యూ అయితే రాలేదండి. ఒక్కసారి అయితే మా బాబుకు ప్యాంట్ అయితే చిన్నగా వచ్చింది అంతే తప్ప ఇంకా వేరేదైతే ఏది రాలేదు. అన్నీ మంచిగానే వచ్చినాయండి మీషో నుండి అయితే. ఇంకా నేనైతే ఈ డెకరేట్ ఐటమ్ అయితే చేశానండి. ఇవి కూడా ఇట్లా ఫ్లవర్లో పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది అనేసి అయితే నేనైతే చేశాను, చూపిస్తాను. ఓపెన్ చేసి అయితే చూడండి ఎంత బాగున్నాయో. కానీ ఒక చెక్క మాత్రం దాన్ని కొంచెం పల్చగా ఉంది అన్నట్టు మాత్రమే, కానీ చాలా బాగా వచ్చినాయండి చూడండి. ఇంకా ఇలానైతే హోల్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి అయితే అది తీసేసి ఇంకా దీనికైతే ఇంకొకటి కూడా వస్తుంది, అది ఫిట్ చేసుకొని అయితే ఇలా గోడకైతే పెట్టుకోవాలి. డిజైన్ లాగా మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి, వీటిని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది వచ్చింది కదా, ఇంకా దీనికైతే ఇది పెట్టేసేయాలి. ఇంకా చూడండి, దీనికైతే 2 హోల్స్ అయితే ఇచ్చారు కదా, ఆ హోల్స్లోనైతే ఇగో ఇలా తీసుకొని అయితే అది పెట్టుకోవాలి. అది ఊరికే ఉందండి, దాని కట్టింగ్ అయితే చేసి పంపించారు. ఇంకా దాంట్లోనైతే మనం ఇలా గుచ్చుకోవాలి, లేకుంటే వెళ్ళకుంటే ఏదన్నా స్క్రూ డ్రైవర్తోనైనా ఏదన్నా అంటే అది మాత్రం బయటికి వచ్చేస్తుందండి. ఇంకా ఇదిగో ఇలానైతే పెట్టుకొని మనం గోడకైతే పెట్టిన తర్వాత దీనిపైన ఏదైనా ఫ్లవర్ అన్నా ఏదైనా పెట్టుకోవచ్చు అండి, ఏదైనా బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు దీనిపైన. కానీ ఎక్కువ వెయిట్ అయితే పెట్టలేమండి, ఎక్కువ వెయిట్ పెడితే అది చాలా పల్చగా ఉంది కదా, విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ వెయిట్ది అయితే పెట్టలేము. వెయిట్ లేనివి అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది ఇలా చేస్తేనైతే. ఇవైతే నేను డెకరేట్ చేసి ఇంట్లో పెట్టిన తర్వాత కూడా వీడియోని అయితే పెడతానండి, చూడండి. నాకైతే బాగా నచ్చినాయండి, అందుకనేసి అయితే చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి, మీరు కూడా చేసుకోండి. ఏది చేసినా నాకైతే మీషో నుండి అయితే చాలా మంచిగానే వస్తుందండి. నేనైతే ఎప్పుడు ఏది చేసినా కానీ మంచిగా వస్తుంది నాకైతే. ఏది చేసినా కానీ ఒక్కసారి కూడా డ్యామేజ్ అన్నది మాత్రం నాకు రాలేదండి. ఎప్పుడు మాత్రం నేను రిటర్న్ పెట్టలేదు. మా బాబుకు ఒక ప్యాంట్ తప్ప నేను రిటర్న్ ఏది పెట్టలేదండి. ఏది చేసినా కానీ చాలా బాగా వస్తుంది నాకైతే. నేనైతే మీషో నుండి ఎక్కువ చేస్తూ ఉంటానండి. నేనైతే ఏదైనా కానీ బాగానే వస్తుంది నాకు. నేను మీషో నుండి చాలా ఐటమ్స్ తీసుకున్నానండి. ఇంకెన్నో వీడియోస్ పెడదాం అనుకుంటా కానీ అస్సలు మా పాప నాకు తెలియకుండానే అన్నీ ఓపెన్ చేసిస్తుందండి, అందుకనేసి అయితే వీడియో అయితే చేయలేకపోతాను. ఇంకా చేసిన తర్వాత కూడా తీసి అయితే చూపిద్దాం అనుకుంటాను, కానీ టైం కూడా సరిపోవాలి కదండి. ఇంట్లో పని చేసుకుంటూ వీడియోలు చేయాలంటే కూడా టైం అయితే ఉండాలి కదా. ఇంకా అందుకనే టైం ఉన్నప్పుడు మాత్రమే వీడియోలు చేస్తానండి. ఇంకా పని వేస్ట్ చేసుకుంటూ అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తాను వీడియోస్, కానీ టైం ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. ఇలా టైం వేస్ట్ చేసి అయితే చేయనండి నేనైతే. ఇంకా వంటలు కూడా అందరూ అయితే వీడియో గురించి మాత్రమే వంటలు చేస్తారండి, నేను మాత్రం అలా చేయను. ఎందుకంటే మనకు పని చాలా ఉంటుంది. ఇంకా నాకైతే 4 పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, అందరికి బాక్సులు కట్టాలి, అందుకే చాలా పని ఉంటుంది. కాబట్టి అయితే నాకు వీలున్నప్పుడు మాత్రం తప్పకుండా నేనైతే వీడియో చేస్తానండి. ఇంకా ఇది కూడా ఒక భాగమే పనిలో అనుకొని మాత్రమే నేను చేస్తూ ఉంటాను. ఇలా కూడా చేసుకుంటూ ఉండాలండి ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళైతే. ఇంకా నాకైతే ఇవైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఇస్తాను, మీరు కూడా బుక్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.